సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు ఆపడం లేదు. వరుసగా 10వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనికుల పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరిపింది. అర్ధరాత్రి కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషీరా, సుందర్బని, అఖ్నూర్ జిల్లాల్లోని సైనికుల పోస్టుల లక్ష్యంగా పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైన్యం వెంటనే స్పందించి పాక్ దళాలకు ధీటుగా సమాధానమిచ్చింది. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. పహల్గామ్ అటాక్ టెర్రరిస్టులు శ్రీలంకలో ఉన్నట్టు తెలుస్తోంది. 6 అనుమానితులను కొలంబోలో పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. చెన్నై నుంచి బండారా నాయక ఎయిర్పోర్ట్ కు వెళ్లినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో వెంటనే శ్రీలంక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కొలంబో ఎయిర్పోర్ట్ లో తనిఖీలు చేపట్టారు. 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి పహల్గామ్ దాడితో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు టెర్రరిస్టులు ఇండియాలోనే ఉన్నారని ఎన్ఐఏ భావించింది. జమ్మూలోనే తలదాచుకున్నారని అనుమానించింది. పహల్గామ్ దాడిపై విచారణ చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దక్షిణ జమ్మూలోనే టెర్రరిస్టులు ఉన్నారని చెప్పింది. పక్కా ప్లాన్తో పహల్గామ్ అటాక్ చేసిన టెర్రరిస్టులు దాడికి ముందే ప్రణాళికతో జమ్మూలోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తోంది. దాడి చేసిన వెంటనే బోర్డర్స్ ను మూసివేస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు. జమ్మూలోకి అడుగు పెట్టేటప్పుడే ఎక్కువ రోజులు ఇక్కడే ఉండేలా స్థావరాన్ని సిద్ధం చేసుకున్నారని, వారిని కవర్ ఫైర్ చేసేలా బ్యాకప్ టీమ్స్ ను రూపొందించుకున్నారని తెలుస్తోంది. అలాగే వారి వెంట భారీగా ఆహార పదార్థాలు, అత్యవసర వస్తువులను సీక్రెట్ ప్లేస్ కు తీసుకువెళ్లారని ఎన్ఐఏ అంచనా వేసింది. అయితే ఇప్పుడు అక్కడి నుంచి చెన్నై వెళ్లిన నిందితులు విమానంలో కొలంబోకు చేరుకున్నారని తెలుస్తోంది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పహల్గామ్లో ఉగ్రవాదులు కొన్ని రోజుల ముందే పాగా వేసి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఘటన అనంతరం దర్యాప్తు బృందాలు టెర్రరిస్టులకు క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశాయి. ఓ గ్రౌండ్ వర్కర్ ద్వారా ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏకి కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. ఉగ్రవాదులు ఏప్రిల్ 15వ తేదీనే పహల్గామ్కు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత టెర్రరిస్టులు 4 చోట్ల రెక్కీలు నిర్వహించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వీటిలో బైసరన్ వ్యాలీ, ఆరు వ్యాలీ, అమ్యూజ్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల భద్రతా ఏర్పాట్లు ఉండటంతో దాడులు చేయలేదు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేసింది. ఉగ్రవాదులకు సాయం చేసిన క్షేత్రస్థాయిలోని సానుభూతి పరులే అత్యంత కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి. సానుభూతి పరులే ఉగ్రవాదులకు అవసరమైన సమాచారం, ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఉగ్రదాడికి ముందు ఈ ప్రాంతంలో 2 శాటిలైట్ ఫోన్లు వాడిన సంకేతాలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి. మొత్తం 2500 మందిని ఈ దాడికి సంబంధించి ప్రశ్నించాయి. వీరిలో 186 మంది ఇప్పటికీ ఎన్ఐఏ కస్టడీలోనే ఉన్నారు. పాకిస్తాన్ కు భారత్ షాక్ మీద షాక్ ఇస్తోంది. పాక్ పై దౌత్య, వాణిజ్యపరమైన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ దేశం నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా భారత్ కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిల్ ఎక్స్చేంజ్ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాక్ నుంచి భారత్ కు వచ్చే అన్ని ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తెలిపింది. మరోవైపు పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న నౌకలు భారత పోర్టులోకి రాకుండా నిషేధాన్ని విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టులోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని మూసివేసింది భారత్. అటు పాకిస్తాన్కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచన చేస్తున్నట్టు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వరుస నిర్ణయాలు తీసుకుంటున్న భారత్ పాక్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా మొదట సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. దాయాది దేశంపై ఫైనాన్షియల్ స్ట్రైక్ కు ప్లాన్ చేస్తోంది భారత్. FATF గ్రే లిస్టులోకి మళ్లీ పాకిస్తాన్ను తీసుకువచ్చేలా చేయడం చర్యలు చేపట్టనుంది. పాకిస్తాన్కు సహాయ ప్యాకేజీ ప్రకటించిన అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. ఈ రెండింటిలో భారత్ విజయం సాధిస్తే అది పాకిస్తాన్కు శరాఘాతమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.